దినచర్యల పాఠాలు. 24 పండుగ నమాజు ఆదేశాలు. అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈదుల్ ఫిత్ర్ రంజాను పండుగ రోజున ఖర్జూర పండ్లు తిని పండుగ నమాజు చేయుటకు ఈద్గా వెళ్ళేవారు. బుఖారీ. మరో ఉల్లేఖనంలో బేస సంఖ్యలో తినేవారని ఉంది. బురైదా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈదుల్ ఫిత్ర్ రోజు అల్పాహారం తీసుకోకుండా ఈదుగా వెళ్ళేవారు కాదు. ఈదుల్ అజ్హా బక్రీద్ పండగ రోజున మాత్రం పండుగ నమాజు చేసుకుని వచ్చే వరకు ఏమీ తినేవారు కాదు. తిర్మిజీ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబూబకర్ మరియు ఉమర్ రజియల్లాహు అన్హుమాలు 2 పండుగల నమాజులు ఖుత్బా ప్రసంగానికి ముందే చదివేవారు అని ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హుమా తెలిపారు. బుఖారీ. నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పండుగ నమాజులో 1-2 సార్లు కంటే ఎక్కువ చదివాను. అందులో అజాన్ మరియు ఇకామత్ ఏదీ ఉండేది కాదు అని జాబిర్ బిన్ సమూరా రజియల్లాహు అన్హు తెలిపారు. ముస్లిం. అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు కథనం. ఈదుల్ ఫితర్ మరియు ఈదుల్ అజ్హా రోజుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈద్గా వెళ్ళి ముందుగా నమాజు చేయించేవారు. ఆ తరువాత బారులు తీరి తమ తమ స్థానాల్లో కూర్చుని ఉన్న ప్రజల ముందు నిలబడి వారికి ధర్మబోధ జ్ఞానోపదేశాలు చేసేవారు. బుఖారీ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పండుగ రోజు 2 రకాతులు చదివేవారు. దానికి ముందు వెనుక ఏ నమాజు చదవలేదని ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హుమా తెలిపారు. బుఖారీ. ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈదుల్ ఫిత్ర్, ఈదుల్ అజ్హా నమాజులలోని మొదటి రకాతులో 7 తక్బీర్లు, రెండవ రకాతులో 5 తక్బీర్లు చెప్పేవారు. అబూ దావుద్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈదుల్ అజ్హా మరియు ఈదుల్ ఫిత్ర్ నమాజులో సూరే ఖాఫ్, వల్ ఖురానిల్ మజీద్ మరియు ఇక్తరబతిస్సాఅతు వన్షక్కల్ ఖమర్ పారాయణం చేసేవారు. ముస్లిం. పండుగ రోజు ఖుత్బా ప్రసంగం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈదుల్ ఫితర్ మరియు ఈదుల్ అజ్హాలలో ముందు నమాజు చేయించి తరువాత ప్రసంగించేవారు అని ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు. పండుగ రోజున దారి మార్చేవారు అని జాబిర్ రజియల్లాహు అన్హు తెలిపారు. అనగా వచ్చే దారి వేరు, వెళ్ళే దారి వేరు. ఇవి 2 బుఖారీలో ఉన్నవి. ఉమ్మే అతియా రజియల్లాహు అన్హా కథనం ఇలా ఉంది. 2 పండుగ సందర్భాల్లోనూ యువతులు, బహిష్టు స్త్రీలు, ఫరదా మహిళల్ని మాతో పాటు ఈద్గాకు తీసుకు వెళ్ళవలసిందిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మమ్మల్ని ఆదేశించారు. బహిష్టు స్త్రీలు మాత్రం నమాజు చేసే చోటు నుంచి కొంచెం దూరంగా ఉండాలని, అయితే ధర్మబోధ ప్రసంగం వినుటకు మరియు నమాజీలతో దువా వేడుకోలులో పాల్గొనాలని ఆదేశించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాలో ఎవరి దగ్గరైనా దుప్పటి బురకా లేకపోతే ఆమె ఈద్గా ఎలా వెళుతుంది అని ఉమ్మే అతియా ప్రశ్నించింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె స్నేహితురాలు తన దగ్గరున్న దుప్పటిలో ఒకటి ఆమెకి ఇవ్వాలి అన్నారు. బుఖారీ, ముస్లిం. విశేషాలు. 1. ఈదుల్ ఫితర్ నమాజ్కు వెళ్లే ముందు ఖర్జూరపు పండ్లు తినుట ధర్మ సాంప్రదాయం. 2. ఈదుల్ అజ్హా రోజు పండుగ నమాజు చేసుకునే వరకు ఏమీ తినకపోవడం ధర్మ సాంప్రదాయం. 3. పండుగ నమాజుల్లో అజాన్, ఇఖామతులు లేవు. 4. పండుగ నమాజు చేయుట ఇస్లాం ధర్మాల్లో 1. 5. అవి 2 రకాతులు. మొదటి రకాతులో 7 తక్బీర్లు, రెండవ రకాతులో 5 తక్బీర్లు. 6. 2 రకాతుల్లో సూరే ఖాఫ్ మరియు సూరే ఖమర్ పారాయణం చేయుట ధర్మం. 7. పండుగ రోజు ప్రసంగం నమాజు తర్వాత జరగాలి. 8. పండుగ నమాజు కోసం ఒక దారి నుండి వెళ్ళి మరొక దారి తిరిగి రావడం ధర్మం. 9. స్త్రీలు సైతం పర్దాతో పండుగ నమాజు కొరకు వెళ్ళుట ధర్మం. ప్లీజ్ సబ్స్క్రైబ్, టచ్ బెల్
Like this video, subscribe, get notified.